సంవత్సరాల తర్వాత అస్సలు మిస్ అవ్వకండి ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసామండి. అదేనండి గ్రూప్ ఫోటో. ఇంతమంది అల్లరి కోతుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడమే ఫోటోగ్రాఫర్కి కష్టం అంటే, అక్కడ కిందున్న కోతుల్ని చూసారా ఎంత అల్లరి చేస్తున్నాయో. అందరూ అనుకుంటున్నారు ఎంత వయసు వచ్చినా వీళ్ళకి అల్లరి తగ్గట్లేదు ఏంటో అని. చూడండి మా అనిలను చూడండి, దాన్ని కూడా ట్రెండింగ్గా చేశారు. ఓకే ఓకే, ఫైనల్గా ఫోటో వచ్చేసింది. సో హ్యాపీస్ కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ హ్యాపీనెస్కి కారణమైన ముఖ్యమైన వాళ్ళు మీకు పరిచయం చేసేస్తాను. తనే కృష్ణమ్మ, కృష్ణవేణి. ఎందుకు అమ్మ అన్నాను అంటారా? ఈ అకేషన్ ఈరోజు జరగడానికి 2 months నుంచి ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ నెంబర్ని కలెక్ట్ చేసి గ్రూప్ ఫామ్ చేసి తప్పకుండా రావాలని 1కి 10 సార్లు ఫోన్ చేసి అకేషన్లో కూడా తన చిన్న సంవత్సరంన్నర పాపని ఇంటి దగ్గరే ఉంచి అన్ని పనులు చూసుకుంటూ తిన్నారా బాగున్నాయా అని అడుగుతూ గర్ల్స్ ఇంటికి వెళ్ళాక క్షేమంగా వెళ్ళారా అని అడిగేంత బాధ్యత తీసుకుంది. అందుకే కృష్ణమ్మ అన్నాను. కరెక్టే కదా. అలాగే బాయ్స్ నుంచి అనిలన్న కూడా బాయ్స్ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ డెకరేషన్, ఫుడ్, టీచర్ ఇన్విటేషన్స్, ఫ్లెక్స్లు, బ్యానర్లు అంటూ ప్రతి విషయంలో కూడా తను ముందు కనబడకుండా వెనుకుండి ప్రతిదాన్ని నడిపించారు. అంతేకాకుండా మరికొంతమంది ఫ్రెండ్స్ వారు చేయగలిగిన సహాయం వారు చేశారు. ఈ రోజుల్లో మన పక్కింటి వాళ్ళని పలకరించడానికి తీరిక లేకుండా ఉంటున్నాం. అలాంటిది 17 సంవత్సరాల క్రితం చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడిన వారిని ఒక్కచోట కలిపే ఇంత ఎమోషనల్గా కలపడం మామూలు విషయం కాదు. మీలాంటి ఫ్రెండ్స్ మా బ్యాచ్కి దొరకడం మా అదృష్టం. థ్యాంక్ యూ గాయస్. మరికొంది ఫ్రెండ్స్ అయితే అకేషన్కి రాలేకపోయినా ఫైనాన్షియల్గా వారు చేయగలిగిన సహాయం వారు చేశారు. కొంతమంది బెంగళూరు నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి మరికొన్ని దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి స్నేహశీలిని చూపిస్తూ టీచర్స్కి గ్రాటిట్యూడ్ని తెలిపారు.